నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో ఉన్నానని 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ తెలిపారు. డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ ఆదివారం డివిజన్లోని పలు కాలనీలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల గాలయ్య, కత్తుల కోటి, భువనగిరి ప్రభాకర్, వీరమల్ల శివ, బొడ్డు శివలింగం, గోపగోని శంకర్ గౌడ్, బోడ ప్రభాకర్, గుండెపోయిన రవీందర్, అమరోజు లింగస్వామి, అల్లి మల్లయ్య, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఆకవరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 39వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ నుండి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. ఈ వార్డు గాంధీనగర్లో చాలా స్లమ్ ఏరియా కిందికి వస్తుంది. మ్యాక్సిమం మన నోటిఫైడ్ స్లమ్ కూడా ఇది. డ్రైనేజ్ సమస్య బాగా ఉన్నది ఇక్కడ. నన్ను గెలిపిస్తే వార్డు ప్రజలు అందరికీ నేను కంపల్సరీగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ పర్ఫెక్ట్గా తెప్పించి ఓపెన్ డ్రైన్స్ని క్లోజ్ చేపిస్తాను. అందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను తీర్చుతాను. మన అధికార పార్టీ నుండి వచ్చే ఇందిరమ్మ ఇల్లులు కానీ, రేషన్ కార్డు, పెన్షన్స్, మన హాస్పిటల్స్, ఇవన్నిటికీ ఎలాంటివి ఉన్నా కూడా నేను ఉపయోగపడతాను ప్రజలందరికీ. మంత్రి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. 39వ డివిజన్ కార్పొరేటర్గా అల్లి మల్లికార్జున గారికి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన కార్పొరేటరు టికెట్కు సద్వినియోగం చేసుకోవడానికి ఈ గాంధీనగర్లో ఉన్న 39వ వార్డులో ఉన్న సమస్యలను, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, పేదలకు సంబంధించిన తెల్ల కార్డు కానీ, పింఛన్లు కానీ, ఏ సమస్య ఉన్నా మంత్రి గారి చొరవతో తీరుస్తాడని మేము కూడా ఎమ్మటుండి మీకు చేపిస్తామని దయచేసి మల్లికార్జున గారికి ఈ మొదటి అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. 39వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న మల్లికార్జున గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గాంధీనగర్ అనేది చాలా ఏళ్ళుగా ఎన్నో ఇబ్బందులతో ఉన్నప్పటికీ మా వార్డు పట్ల మరి అవగాహన కలిగిన వ్యక్తిగా మున్సిపాలిటీలో 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏ వర్క్ను చేస్తూ ఇంత పెద్ద విద్యావంతులు మా మధ్యలో ఉండడం అనేది మాకు సంతోషకరమైన విషయం. అదేవిధంగా వెంకరెడ్డి సార్ గారు మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ వార్డు మేము గెలిపించి సార్ గారికి బహుమతిగా ఇస్తాం. ఈ వార్డులో మేము ఇప్పటివరకు ఇందిరా మిల్లులు దాదాపు 20 ఇందిరా మిల్లులు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు వచ్చేసి 12 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, మరి వికలాంగుల పింఛన్స్ కానీ చాలా కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ద్వారా ఇంకేమైతే స్కీమ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రత్యేకించి గాంధీనగర్లోని స్లమ్ ఏరియా పీపుల్ అందరూ కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మరి అల్లి మల్లికార్జున మరి అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటాడు కనుక ఆ అన్నకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని, గాంధీనగర్లో గెలిపించాలని కోరుకుంటున్నాం.